శూరకార్యాలు. శూరకార్యాలు అంటే ఏమిటో తెలుసా? శూరుడు చేసే కార్యాలు. శూరుడు చేసే కార్యాలంటే మరి శూరుడు అంటే ఎవరు? యుద్ధశూరుడు యెహోవా. యుద్ధశూరుడు యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన తలపెట్టిన కార్యాలు నీవు చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగూ బల పరాక్రమములతో నువ్వు విక్రమ క్రియలు చేస్తావు, గొప్ప కార్యాలు చేస్తావు. కానీ వాస్తవానికి విశ్వంలోకెళ్ళిన మహాశూరుడైన ఆ దేవాది దేవుడు తలపెట్టిన కార్యాలు భూమి మీద నువ్వు చేస్తావు. దానికి బలము కావాలి, పరాక్రమం కావాలి, జ్ఞానం కావాలి, వివేకం కావాలి, సమయస్ఫూర్తి కావాలి, సమయోచిత జ్ఞానము కావాలి, దేవుని చిత్తాన్ని గూర్చిన గ్రహింపు కావాలి. ఏం చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో తెలుసుకొని స్థిత ప్రజ్ఞత కావాలి. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఎదురైనా చెక్కు చెదరకుండా నిలబడగలిగిన సియోను కొండ లాంటి స్థిరత్వం కావాలి. అప్పుడు మనము ఆ వీరాధి వీరుడైన యెహోవా దేవుడు తలపెట్టిన శూర కార్యాలు మన ద్వారా జరగడం మనం చూస్తాం. దేవుని గొప్ప కార్యాలు, శూర కార్యాలు, పరాక్రమ కార్యాలు మన ద్వారా జరగాలంటే ఈ విశ్వాస పరీక్ష మనం నెగ్గాలి. సంస్కరణవాదులందరూ కూడా వినండి. ఇంకెప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, ఇంకెప్పుడు ఆయన మనకు తోడుగా ఉండటం లేదే, మన శత్రువులే బాగుంటున్నారు, మనమేమి ఎదగలేకపోయాం అని ఇలాంటి బలహీనమైన తలంపులు అనేక మందిలో ఉన్నాయి. వాటిని ఈ రాత్రే యేసు రక్తం ద్వారా కొట్టిపారి వేద్దాం, రద్దు చేసేద్దాం. ఆయన మన సేనలతో మానివేసినట్లు, బయలుదేరడం మానేసినట్లుగా ఒక పరిస్థితి మనకు కనిపించేటట్లుగా సృష్టిస్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇతడు నన్ను ఆశ్రయిస్తాడా లేదా, నేను వదిలేశానేమో అని అనుమానం వచ్చినప్పుడు కూడా ఈమె నన్ను ఇంకా ఆశ్రయించి నన్నే నమ్ముకొని ఎదురు చూస్తుందా లేదా, నేను వదిలేశానని అనుకునే పరిస్థితులు వచ్చినా సరే వీళ్ళు ఈ లోకంలోని ఇతర వ్యక్తులను ఆశ్రయించకుండా ఉంటారా లేదా, నా మీదనే ఆధారపడి ఈ లోకస్తులను, ఈ లోకంలో బలమైన వ్యక్తులు, శక్తులు వాటిని ఆశ్రయించకుండా నా కృప మీదనే ఆధారపడి ఎదురు చూస్తూ ఉంటారా లేదా, లేకపోతే ఇంకొక సోర్స్ వెతుక్కుంటారా అని దేవుడు పరీక్షించడానికే ఈ పరిస్థితి తీసుకొస్తాడు. వాస్తవానికి నేను ఆయన వదిలిపెట్టలేదు, నీకు అలాంటి భ్రమ కలిగించాడు. నేను వదిలేసినట్లు నీకు భ్రమ కలిగించాడు, ఆ ఫీలింగ్ ఆయన కలిగించాడు. ఎలాగా అంటే చాలా రోజుల పాటు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడం, నీ మీద ఉన్న ఉల్లాస వస్త్రాన్ని తీసేయడం, కొంచెం నీలోని అహంభావాన్ని విరగొట్టడానికి కొన్ని విషయాల్లో ఓటమి పాలు చేయడం, ఇలాగ కొన్ని పరిస్థితులు నీకు రప్పించి, ఎందుకో దేవుడు నా పట్ల ఈ మధ్య అంత స్నేహంగా లేడు, నన్ను వదిలేశాడేమో అని నువ్వు అనుకునే పరిస్థితులు ఆయన తీసుకొస్తాడు. నిజానికి వదలడు, అంతకుముందు కంటే గట్టిగా పట్టుకొని ఉంటాడు. నీ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు, వదలడు. నీవు మాత్రం చేయాల్సింది ఏంటంటే, అలా దేవుడే నన్ను వదిలేశాడని అనిపించిన పరిస్థితిలో కూడా మనుషుల సహాయము వ్యర్థము అనే ఆ కన్విక్షన్, ఆ స్థిరమైన అభిప్రాయంలోని ఉండాలి, అక్కడే నిలబడి ఉండాలి. మనుషులను ఏమి ఆశ్రయిస్తామో, ఏ మనిషిని నమ్ముకుంటాం, అంత వ్యర్థం కదా. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారే కదా, వాళ్ళందరూ బలహీనులు, మంటివారే కదా. నా దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఇంకా కొన్ని రోజులు అయ్యాక నా దేవుడు తప్పక దిగొస్తాడు. లేకపోతే
ఇలాగే చచ్చిపోతాను, కానీ మనిషిని మాత్రం ఆశ్రయించను అనే ఒక స్థిర తీర్మానం మనం కలిగి ఉండి ప్రార్థనలో పట్టుదలతో మనం ప్రభువును వేడుకుంటూ బతిమాలుకుంటూ దేవుడు అప్పగించిన పనుల్లో సిన్సియర్ ఎఫర్ట్, యథార్థంగా చిత్తశుద్ధితో మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే మన ద్వారా శూర కార్యాలు జరుగుతాయి. శూరులు చేయగలిగిన కార్యాలు మన ద్వారా జరుగుతాయి. యుద్ధశూరుడు యేసు తలపెట్టిన కార్యాలు మన ద్వారా జరుగుతాయి. ఇవాళ మనం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నాం, కఠినమైన విశ్వాస పరీక్ష. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని విడుదల చేయకముందు గొప్ప పరీక్ష తప్పకుండా ఉంటుంది. నీవు నేను మనందరం ఇవాళ ఆ ఫేజ్లో ఉన్నాం, ఆ దశలో ఉన్నాం. రండి, దేవుడు చెప్పమన్న మాట చెప్పేశాను, ఇంకా నేను ఎక్కువ మీ టైం తీసుకొని కమాన్ లెట్ us స్టార్ట్ ప్రేయింగ్. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మాట నమ్మి మేము ఈ యుద్ధం మొదలుపెట్టాం. సత్యమును స్థాపించాలి, అసత్య బోధుడు పెకలించాలి, యెజబెల్ ఆత్మను తరిమి 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 కొట్టాలి. క్రీస్తు సంఘంలో నుండి దాన్ని ఉండనివ్వకూడదు, తరిమి కొట్టాలి అని యుద్ధం ప్రారంభించాం. ఎందుకయ్యా? నీ మాటను బట్టి కదా యుద్ధం ప్రారంభించా. మరి ఇప్పుడేంటో నువ్వు ఈ మధ్య అంతగా మీరు మాకు సహాయం చేయటండి. పరీక్షిస్తున్నారా తండ్రి? ఎంతైనా పరీక్షించుకోండి. మా నమ్మకం మీ మీద ఉంది, మా ఆశలు మీ మీదనే పెట్టుకున్నాం. మీరే దిగి రావాలి, ఆలస్యమైన మీరే సహాయం చేయాలి. మనిషిని మేము ఆశ్రయించము తండ్రి, మనుషులకు నీవు ఆజ్ఞాపించు, మాకు సహాయం చేయమని నువ్వు ఆజ్ఞాపించు. మేము వెళ్ళి వాళ్ళని దేబరించాం. దేవు మమ్మను కన్నవాడవు, మమ్మను కొన్నవాడవు, మమ్మను ఏలువాడవు, మమ్మను పోషించేవాడవు, మాకు వాగ్దానములు ఇచ్చిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. దేవు మాకుండగా మనుషుల దగ్గర పోయి మేము భిక్షాపాత్ర పట్టుకుని భిక్ష ఎలాగెత్తుకుంటావు తండ్రి? అది మంచి పని కాదు, నీకు అవమానం. ఏ మనిషిని మేము అడగం, నిన్ను అడుగుతున్నావు. నువ్వు దిగిరా, మనుషులకు నువ్వు ఆజ్ఞాపించు. నీ ప్రజలను గూర్చి రాజులకు ఆజ్ఞాపించావు, రాజులను గద్దించావు. వారిని ముట్టవద్దు, హాని చేయవద్దని మహాబలశాలులైన చక్రవర్తులను గద్దించావు. ఇవాళ మా కోసం నువ్వు అదే పని చేయాలి. మేమైతే నీ పాదాలు పట్టుకొని వదలకుండా యాకోబులాగా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, విజ్ఞాపన చేస్తూ ఉంటాం, వదలకుండా. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అన్న ప్రార్థనతో యాకోబులాగా కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. దేవుడు దిగి రావాలి, సహాయం చేయాలి. ఆయనే మనకు ఆజ్ఞాపించి ప్రారంభింపజేసిన పనిని ఆయన మన ద్వారా పూర్తి చేయాలి. ఆయన దిగి వస్తే పూర్తి అయిపోతుంది పని. దిగి రావాలంటే మన విశ్వాసం యొక్క స్థిరత్వాన్ని గురించి దేవుడు కన్విన్స్ కావాలి. వీళ్ళు అన్షేకబుల్ ఫెయిత్ కలిగిన వారు, సీయోను కొండ లాంటి విశ్వాసము నమ్మిక కలిగిన వాళ్ళు, విశ్వాసమందు స్థిరులు. వీళ్ళను ఎంత పెనం మీద వేసి వేయించినా, వేపినా, రోట్లో వేసి దంచిన, వీళ్ళ విశ్వాసంలో చాలా మొండి ఘట్టాలు. వీళ్ళను ఇక నేను ఎంత పరీక్షించినా ప్రయోజనం లేదు, కాలం చాలా సంకుచితంగా ఉంది, నా బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు కనికరముతో తన శక్తిని మన మీదకి పంపేదాకా మనం ప్రార్థనలు చేస్తూ ఉందాం. డెఫినెట్గా ఈరోజు రేపు దేవుడు మనల్ని దర్శిస్తాడు. మనం దేవుని ద్వారా శూర కార్యాలు చేస్తాం. బలహీనులు చేసే కార్యాలు కాదు, మహావీరుల ద్వారా మాత్రమే జరిగే కార్యాలు, దేవుని ద్వారా మాత్రమే జరిగే కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. సాధనాలుగా మనల్ని వాడుకుంటాడు. ఇది దేవుని మాట. స్వతంత్రించుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన ప్రారంభించుకుందాం. రండి ప్రియులారా, ఇక్కడ స్టార్ట్ ప్రేయర్ రైట్ నౌ. మన ప్రార్థన విన్నపాలు మీకు తెలుసు. నన్ను ఏదో చేయాలని, ఎలాగైనా కేసుల్లో ఇరికించాలి, కొట్టాలి, ఏదో చేయాలని
మతోన్మాదులు దేశవ్యాప్తంగా కుట్ర చేస్తున్నారట. ఉన్నత స్థాయి వర్గాల నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా పెద్ద స్కెచ్ వేశారట. దేవునికి అప్పగించుకుందాం. దేవా, యేసే రక్షకుడు, మరొక దారి లేదని అపాలజెటిక్గా, కన్విన్సింగ్గా, తర్కశాస్త్రబద్ధంగా ప్రకటించే నీ దాసుని నువ్వు కాపాడు. శత్రువులకు అవకాశం ఇవ్వద్దు. మా శత్రువులను జయించడానికి నీవే మాకు సహాయం చెయ్యి. 108వ కీర్తనలో ఉన్నటువంటి ప్రార్థనది 12వ వచనంలో, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. ఆ ప్రార్థన మనం చేద్దాం. మనం చేపట్టినటువంటి సంస్కరణ పరిచర్య, సంస్కరణార్థం ప్రణాళిక, గ్రంథాల పరిచర్య, రచన, ముద్రణ పరిచర్య, తర్జుమా చేయాలి వాటిని ఇంగ్లీష్లోకి. ప్రభునందు ప్రియులారా, మంచి వార్త చెబుతున్నాను. యుగాంతం ఇంగ్లీష్ గ్రంథం కవర్ పేజీ ఇంకా ప్రెస్ వాళ్ళు, ఇంకా జులాన్ ప్రెస్ వాళ్ళు ఫైనలైజ్ చేయలేదు కనుక ఇంతవరకు లేట్ అయింది. కానీ నిన్నగాక మొన్న ఫైనలైజ్ చేశారు, పంపించారు. నేను దాన్ని ఓకే చేశాను. ఇంకా రేపు ఎల్లుండో ప్రెస్ ఎక్కించేస్తాం. బహుశా రేపు మండే అలాగే ఎక్కించేస్తాం. ప్రార్థించండి, హర్షించండి, ప్రభువును స్తుతించండి, ఆరాధించండి. వెనువెంటనే ఇంకా పుస్తకాలు వడివడిగా రావాలి, ఆడియో బుక్స్ రావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా మనం వాడుకుంటాము. మనం ఇక్కడ తెలుగులో మాట్లాడితే ప్రపంచంలో ప్రముఖ భాషలు అన్నిట్లోనూ ప్రాపర్ లిప్సింగ్తో సహా ఆ భాషలోనే ఇదే మెసేజ్ వెళ్ళేటట్టుగా AI మనం వాడుకొని అన్ని దేశాలకు వాళ్ళ భాషలో మనమెరిగిన దివ్య సత్యాలను, పారమార్థిక సత్యాలను, లేఖన మర్మాలను మనం ప్రకటిస్తాం. యేసు రెండవ రాకడ కొరకు 5 ఖండాల ప్రజలను మనం సిద్ధపరుస్తాం. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే దేవుని సహాయం అవసరము. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించడానికి నీవే మాకు సహాయం చేయి. దేవుడు సహాయం చేస్తే మన ఆర్థిక ఆశీర్వాదాలను, అభివృద్ధిని అడ్డగిస్తున్న దురాత్మల మీద మనకు జయం వస్తుంది. మనం జయించేస్తాం. మన సంఘంలో ఆత్మలు ఇంకా చాలామంది నూతన ఆత్మలు రక్షింపబడి చేర్చబడకుండా, కొత్త ఆత్మలలో సువార్త ఫలించకుండా అడ్డగిస్తున్నటువంటి చీకటి శక్తుల మీద మనకు జయం కలుగుతుంది. ప్రతి విధమైన అభ్యంతరాలు, ఆటంకాలు, నిన్న చెప్పుకున్నట్టు డిలే, ఆలస్యము కలిగించే దురాత్మలు, వాటన్నిటి మీద దేవుడు తప్పక మనకు జయం అనుగ్రహిస్తాడు. దావీదులాగా మనం విజ్ఞాపన చేద్దాం. ప్రభువా, నీవెప్పుడు సహాయం చేస్తావో అప్పటిదాకా నీ పాదాలే పట్టుకొని విజ్ఞాపన చేస్తూ ఉంటాం. కానీ ఏ మనిషిని మేము ఆశ్రయించము తండ్రి. మనుషుల మీద మాకు నమ్మిక లేదు. నీవే నడిపించు. వాళ్ళే రావాలి మా ఇంటి ముందుకు. సహాయం చేయి తండ్రి. ఈ లోక సంబంధమైన అధికారాలు మాకివ్వు, పదవులు మాకివ్వు, ధనాన్ని మాకివ్వు, శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని మాకివ్వు, ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని కూడా మాకు దయచేయి. నీవే మాకు సహాయం చేయి. ఇంకెన్నాళ్ళు పరీక్షిస్తావు తండ్రి? నీ ఇష్టమే. నీకు తృప్తి కలిగేదాకా, నీకు మా పట్ల తృప్తి కలిగేదాకా పరీక్షించుకో. మేము నీ పాదాలు పట్టుకొని పెరుగులాడుతూ ఉంటాము. నీ నుండి మేము అద్భుతాలు చూసి తీరాలి తండ్రి. మనుషుల సహాయం వ్యర్థం. నీ సహాయమే మమ్మను సరైన దిశలో నడిపిస్తుంది. ప్రభువా, మనుషుల సహాయమును ఆశ్రయిస్తే మేము పరలోక రాజ్యంలో సిగ్గుపడతాం తండ్రి. కానీ నీ సహాయం పొందుకొని కార్యాలు చేస్తే నిత్యత్వం అంతా తలెత్తుకొని టీవీగా, రాజులాగా, రాణిలాగా జీవించగలుగుతాం. మాకు ఆ ధన్యత కావాలి తండ్రి. ఇవాళ తీర్మానం చేస్తున్నా, మనుషుల సహాయము వ్యర్థం, రాజుల సహాయం కూడా వ్యర్థం. శూరుడు, బలశూరుడు, బలవంతుడైన యేసయ్య సహాయమే మనకు కావాలి. ఆర్థిక విషయాల్లో, ఆత్మల సంపాదనలో,
సంఘ నిర్మాణం, మందిరాల నిర్మాణంలో, మతోన్మాదాన్ని తరిమి కొట్టడంలో, మతోన్మాదులు చేస్తున్న ప్రచారాలు, విద్వేషపూరిత విష ప్రచారాలను తిప్పికొట్టడంలో దేవుడే మనకు సహాయం చేయాలి. క్రైస్తవ్యాన్ని గురించి అన్ని అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. వాటిని పాస్టర్లు కూడా పికప్ చేసుకొని వాటిని ప్రాపగేట్ చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. చాలా విచారకరం. ఎంతమంది పాస్టర్లు చెబుతున్నారు ఈ మధ్య. ఒకప్పుడు హిందూ సమాజంలో మనువాదాన్ని బట్టి అంటరానితనం, దళితులను బాగా అణిచివేసినందుచేత వాళ్ళకి తిండికి లేదు. వాళ్ళు పూజలు చేయాలంటే కొబ్బరికాయ కొనలేరు, విభూతి కుంకుమ కొనలేరు, దేవుడికి నైవేద్యం పెట్టలేరు, అసలు గుళ్ళోకి రానివ్వరు. ఇలా అణిచివేశారు. కాబట్టి తెల్లవాళ్ళు వచ్చారు, ప్రేమించే మతం కదా అని ఆ అణిచివేతను తట్టుకోలేక ఇందులోకి వచ్చేసారని పాస్టర్లే చెబుతున్నారు. మొన్న ఉస్మానియాలో చెప్పాను, చాలా తప్పు అలాంటి మాటలు చెప్పడం. పాస్టర్ గారు మీరు మానేయండి, సత్యాన్ని తెలుసుకొని మాట్లాడండి. భారతదేశంలో మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువును తమ స్వరక్షకునిగా అంగీకరించిన వారు దళితులు కాదు, అంటరాని వారు కాదు, అట్టడుగు వర్గాల వాళ్ళు, అణిచివేయబడ్డ వాళ్ళు కానే కాదు, అగ్రవర్ణం అనబడిన టాప్ మోస్ట్ ప్లేస్లో ఇండియాలో ఉన్నటువంటి బ్రాహ్మణ పూజారులు 300 మంది మొట్టమొదటి క్రైస్తవులు ఇండియాలో. వాళ్ళేం అణిచివేయబడలేదే. ఎందుకు నమ్మారు? దేవుని శక్తిని చూసి నమ్మారు, దేవుని ప్రేమను చూసి నమ్మారు, లాజిక్ని, తర్కాన్ని బట్టి నమ్మారు. సువార్త దేవుని జ్ఞానాన్ని బట్టి ప్రజలు ఒప్పించబడ్డప్పుడు వ్యాపిస్తుంది, ఫలిస్తుంది, మనుషులు రక్షణ పొందుతారు. లేదా దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తే దేవుని శక్తిని చూసి కూడా కొంతమంది రక్షణ పొందుతారు. అంతేగాని నాకు పాలిపిండి, గోధుమ పిండి, నాకు ఇంకేదో ఇస్తాయని మారుతానన్నంత నీచులు భారతదేశంలో ఎవరు లేరు. అన్నం లేకపోతే పస్తుండి చచ్చిపోతారు, కానీ ఇష్టదైవాన్ని వదులుకోరు భారతదేశంలోని భక్తులు, ఏ మతస్థులైనా. యేసయ్య కావాలనుకున్నారంటే డబ్బు కాశపడి కాదు, మనోనేత్రాలు వెలిగించబడి తర్కబద్ధంగా, హేతుబద్ధంగా ఆలోచించి యేసే నిజమైన రక్షకుడు, ఆధారాలన్నీ ఉన్నాయి అని నమ్ముతారు తప్ప దేనికో ఆశపడి కాదు. మరి ఇలాగ విష ప్రచారం చేస్తున్నారు, పాస్టర్లు కూడా సహకరిస్తున్నారు. ఏమిటి? దీన్ని తిప్పికొట్టాలి మనం. వాస్తవం ఏంటో భారతదేశ ప్రజానీకానికి మనం నిరూపించాలి. కోటీశ్వరులు నమ్ముతున్నారు, సినిమా స్టార్లు నమ్ముతున్నారు, లక్షాధికారులు, రాజకీయ నాయకులు నమ్ముతున్నారు యేసును. గతి లేక యేసుని నమ్మారా? కోటీశ్వరులు ఎందుకు నమ్మారు? మరి అనవసరమైన వృధా వ్యర్థ ప్రచారాలను మనం తిప్పికొట్టాలి. అందుకు మనకు శక్తి కావాలి. దేవుని సహాయం కొరకు మనం వేడుకుందాం ప్రియులారా. మనం పెకలించవలసిన అబద్ధాలు వేల కొద్దీ ఉన్నాయి, స్థాపించవలసిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. దేవుని సహాయం కావాలి, డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, దీర్ఘాయుషు కావాలి, సమయోచిత సహాయం కావాలి, మన చుట్టూ దేవుని సైన్యం యొక్క కాపుదల కావాలి. ఇలాగ స్వచ్ఛంగా దేవుని సేవ చేయాలనుకుంటున్న వాళ్ళ మీద దాడి చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. వాడి పళ్ళు విరగొట్టాలి, దేవుడే వాడి పళ్ళు విరగొట్టాలి. నా దాసుని జోలికి వెళ్ళొద్దురా అని చెప్పి వాడి దవడ విరగొట్టాలి. దేవుడు దుష్టుని మీద దేవుని చేయి పడాలి, దేవుడు వాడిని తరిమి కొట్టాలి. ప్రార్థన చేద్దాం. మన ప్రభు త్వరగా రాని ఉన్నాడు. ఆయన రాకముందే మనం ఆయన పని కంప్లీట్ చేయాలి. అందుకొరకు దేవుడు దిగి రావాలని మనం ప్రార్థన చేద్దాం. దేవాని సహాయం కావాలి, మనుషుల సహాయం వ్యర్థం. గొప్ప గొప్ప భక్తులకు కూడా దేవుడు వదిలేశాడేమో అనే శోధన వస్తుందని
మాట్లాడినందుకు నీకు వందనాలు. మేము అదే శోధనలో ఉన్నాం, అయితే మేము బలహీన పడొద్దు, దేవునిపై ఆధారపడాలి. సహాయం త్వరలో వస్తుందని మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు నీకు స్తోత్రము. ప్రభువా దిగిరండి నాయన, నీ కార్యం మేము చూడాలి, దిగిరమ్మని అందరం ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం. కమాన్, ఆసక్తి పరులు వెంటనే ప్రార్థన ప్రారంభించారు.